కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు 1003 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగులకు హక్కులను కాలరాసే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించడంతో పాటు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆఫీస్ బేరర్ మెంబర్ని. ఈరోజు స్టీల్ ప్లాంట్లో నిర్వస్తులు 26,000 ఎకరాలు భూము స్టీల్ ప్లాంట్కి ఇచ్చి నిర్వస్తులయ్యి వారు రావలసినటువంటి ఉద్యోగులు 16,000 ఉద్యోగాల్లో 8,000 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. వాళ్ళు ఇప్పటికే 8,000 నుంచి 5,000 మంది దగ్గర రిటైర్మెంట్ అయిపోయారు. పర్మనెంట్ ఉద్యోగాలు ఎంతమంది ఉన్నారంటే నిర్వస్తులు అంటే దాదాపు 2,000 మంది వరకు చిల్లరగానే ఉన్నారు. ఈ టైంలోనూ ఈ దేశంలోనే దోపిడీ చేసేటువంటి వాళ్ళు, ఈ దేశంలోనే పెట్టుబడులని పేరు పెట్టి ఈ దేశంలో కొమ్ము కాస్తున్నటువంటి అబానీ అందానీ లాంటి వారు ఎప్పుడైతే ఈ దేశంలోనూ వచ్చారో, ఈ దేశానికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే కొమ్ములు కాస్తుందో, ఒక పక్క నుంచి 4% ఉన్నటువంటి ప్రభుత్వ పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటైజేషన్కి అయిపోతూ ఉన్నాయి. ఒక పక్క నుంచి అక్కడ నుండి జింక్ ప్లాంట్ 2000లో అమ్మకాన్ని పెట్టిన తర్వాత అప్పటికే దాని ప్రొడక్షను, దాని ఒక విలువ 630 కోట్లు అయితే 530 కోట్లకు అమ్మారు. ఈరోజు అక్కడ ఉన్న నిర్వస్తులు, భూములన్నీ కూడా నిర్వస్తులుగా పడి ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని, ఈ స్టీల్ ప్లాంట్ 3 ఏదైతే ఉందో ప్లాంట్, ఆ బ్లాస్ట్ ఫర్నిచర్కి రిపేరింగ్ పేరుతోటి, జిందాల్ రిపేరింగ్ పేరుతోటి వాళ్ళు గుజరాతీ మార్వాడీస్ని ఎంటర్ చేసి ఈరోజు ఆ పరిశ్రమని కూడా అప్పజెప్పాలని, ప్రైవేట్ సంస్థకు అప్పజెప్పాలని ఒక ఎంట్రీ అవ్వడం ప్రారంభించారు. అది ఈవేళ రేపు దాన్ని ఒక షట్డౌన్ పేరుతోటి లోపలికి ఎంటర్ ఉత్పత్తులు తీయడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. ఒక ముడి సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ ముడి సరుకుల నుంచి అనేక రకాల పోరాటాలు చేసాం. దాదాపు 30 సంవత్సరాలు పెట్టి 40 సంవత్సరాలు పోరాటం చేస్తే ఈ రోజు వరకు కూడా ముడి సరుకు అనేటటువంటిది ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారు తప్పితే మాకు అలాగే స్టీల్ ప్లాంట్కి ఇవ్వట్లేదు. దానివల్ల వచ్చిన నష్టాలని ఈ రోజు స్టీల్ ప్లాంట్ నష్టాలుగా చూస్తూ ఉన్నారు. రెండో పక్క నుంచి నిర్వస్తులు, 3వ స్టీల్ ప్లాంట్లో నిర్వస్తులే ఈరోజు గంగవరం నిర్వస్తులు. ఆ నిర్వస్తులు ఈ రోజున ఇచ్చినటువంటి ఉద్యోగాలు 530 ఉద్యోగాలు మాత్రమే గంగవరం పోర్టు వారు ఇచ్చారు. వాళ్ళందరికీ ఎంత శాలరీ ఇస్తున్నారండి? ఈరోజు వాళ్ళకి ఇచ్చిన కనీస వేతనాలు 13,000 నుంచి 20,000 రూపాయలు 20,000 వేతనం వేస్తున్నారు. అంటే ఏదైతే అంబానీ ఉందో, అంబానీ గంగవరం పోర్టు ఏదైతే ఉందో అక్కడ ఉన్న కనీస వేతనాలు 26,000 రూపాయలు ఉన్నట్టు అక్కడ పెట్టారు. రేపు పొద్దున్న స్టీల్ ప్లాంట్ కూడా ఇలాంటి ప్రైవేట్ సంస్థలు వచ్చినట్టయితే వాళ్ళకి వేతనాలు తగ్గిపోతే అవుట్ సోర్సింగ్ పెరుగుతుంది. అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి యువకుల యొక్క రక్తాలు పిండి వాళ్ళ యొక్క ఉత్పత్తి పెంచి ఆ ఉత్పత్తుల యొక్క లాభ నష్టాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రభుత్వానికి వీళ్ళు వాటాలు పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే కనీస కార్మికులకు ఉపయోగపడదు. అందువల్ల ఇప్పుడు చేస్తున్నట్టు 1000 రోజులు దాటింది. ఇక్కడ 1003 రోజులు అయింది. అక్కడ స్టీల్ ప్లాంట్ కుర్మాలపల్లిలో 1060 రోజులు దాటుతోంది. అందువల్ల అందరూ, అన్ని పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా కార్మిక వర్గాన్ని అండగా ఉండి ప్రభుత్వ పరిశ్రమలను పరిరక్షించుకోవాలని చెప్పేసి చేస్తూ అందులో భాగంగా హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ద్వారా ఈ రోజున సంఘభావం తెలియదు.